వెల్కమ్ టు మై ఛానల్ అండి. కట్ వర్క్ మగ్గం వర్క్ డిజైన్ ఇది చాలా ఈజీ ప్రాసెస్. లాంగ్ అండ్ షార్ట్ అండి. లాంగ్ అండ్ షార్ట్ మెథడ్ అంటే చైన్ స్టిచ్ మెథడ్. లాంగ్ పైన ఒక షార్ట్ పైన లాంగ్ ఒకటి, ఆ లాంగ్ వేసిన పైన షార్ట్ ఒకటి వేసుకోవాలి. అలాగే సేమ్ ప్రాసెస్లో మొత్తం అనమాట ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న లైన్ అయినా లేకపోతే ఒక డోరీ అయినా వేసుకోవాలి. ఈ కట్ వర్క్ అన్ని డిజైన్ డ్రా చేసి ఆ తొక్కల పైన ఒక డోరీ వేసుకొని లేకపోతే ఇలాగ లైన్ లాగా 2 చైన్లు డబుల్ చైన్ వేసుకొని మీరు లాంగ్ అండ్ షార్ట్ తీయొచ్చు. చూసారు ఫ్లవర్స్ కూడా వేసానండి. ఫ్లవర్స్ కూడా అలాగే వేసుకోవాలి. సేమ్ మెథడ్లో మొత్తం కట్ వర్క్ డిజైన్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. చాలా స్టిచ్గా చేసుకుంటే దగ్గరకు బాగుంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాగా స్టిచ్ చేసుకోండి. చూడండి, ఈ లాంగ్ అండ్ షార్ట్ అనమాట ఫస్ట్ వీడియోలో పెట్టానండి. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది నార్మల్ డీటెయిల్స్తో మనం ఫ్లవర్స్ అనమాట వేసుకోవాలి. పైన కింద తీసి పైన ఏమో ముడి వేసుకోవాలి. మధ్యన అనమాట నేను షుగర్ బీడ్స్ యాడ్ చేశాను. జీరో బీడ్స్ షుగర్ బీడ్స్ యాడ్ చేశాను. ప్రతిదీ ముడి అనమాట ఇలాగే వేసుకోవాలి స్టెప్ బై స్టెప్. చూసారా, ఈ డిజైన్ ఎలాగ మనం డ్రా చేసుకొని అలాగే వేసుకున్నాను. పైన తీసుకున్నాను, ఒక ముడి వేసాను. ఓకేనండి, పైన తీసుకొని చిన్నగా ముడి వేసుకోవాలి అంతేని. ప్రతిదీ అలాగే వేసుకోవాలి. డ్రా చేసాము అలాగే అదే బేసిక్లో వేసుకోవాలి. ఒక 20 ముడులు పడతాయి ఇక్కడ. మధ్యన బీడ్స్ పెట్టేసి అన్నీ నార్మల్ నీడిల్స్ అనమాట. ఇది మగ్గం నీడిల్స్ కూడా కాదు, నార్మల్ నీడిల్స్ అని మనము ఇది కంప్లీట్ చేసుకున్నాం. చాలా ఈజీ ప్రాసెస్, చాలా అందమైన బ్లౌజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ సింగిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మధ్యన మళ్ళీ వేయాలి. మధ్యన కూడా వేస్తారు, ఎందుకంటే నిండుగా ఉండడానికి ఆ డిజైన్ అనమాట. ఇదండి కట్ వర్క్ డిజైన్ అనమాట. ఇలా క్రియేట్ చేయొచ్చు చాలా ఈజీగా. మధ్యన కూడా బీడ్స్ అనమాట. అది కూడా ఫ్లవర్ డిజైన్ అనమాట. అది కూడా వైట్లో చూసారా, ఫ్లవర్ డిజైన్ కూడా వేసాను.